కశ్మీర్ విషయంలో అణ్వస్త్ర దేశాలైన భారత్, పాకిస్తాన్లు రెండుసార్లు యుద్ధాలు చేశాయి. నిరంతరం గొడవ పడుతున్నాయి. అసలు ఈ ప్రాంతం ఎందుకు వివాదమైంది? ఈ వివాదం ఎలా మొదలైంది? చరిత్ర ఏంటి? ఎన్నేళ్ల నుంచి ఈ ఘర్షణ? కశ్మీర్ జాతుల పరంగా వైవిధ్యభరితమైన హిమాలయ ప్రాంతం. అక్కడ ఉన్న సరస్సులు, పచ్చిక మైదానాలు, మంచుతో నిండిన పర్వతాలతో ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. 1947 ఆగస్టులో బ్రిటిష్ వారి నుంచి భారత్, పాకిస్తాన్ స్వతంత్రం పొందడానికి ముందు కూడా ఈ ప్రాంతంపై ఆధిపత్యం కోసం తీవ్ర పోటీ ఉంది. భారత స్వాతంత్ర చట్టం అందించిన విభజన ప్రణాళిక కింద ముస్లింలు అధికంగా ఉన్న కశ్మీరుకు భారత్ లేదా పాకిస్తాన్లో చేరేందుకు స్వేచ్ఛ ఉంది. నాటి జమ్మూ కాశ్మీర్ మహారాజు హరిసింగ్ తొలుత కశ్మీర్ స్వతంత్రంగా ఉండాలని భావించారు. అయితే అక్టోబర్ 1947లో పాకిస్తాన్లోని ఓ తెగ కశ్మీర్పై దాడి చేసినప్పుడు భారత్ అండగా నిలవడంతో తమ ప్రాంతాన్ని భారత్లో కలపాలని హరిసింగ్ నిర్ణయించారు. రెండు దేశాల మధ్య యుద్ధం చెలరేగడంతో భారతదేశం ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని కోరింది. కశ్మీర్ ఏ దేశంలో కలవాలనే విషయమై అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ, ప్లేబిసైట్ నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి సూచించింది. ప్లేబిసైట్ జరపడానికి ముందు సైన్యాల ఉపసంహరణకు రెండు దేశాలు అంగీకరించలేదు. 1949 జూలైలో ఐక్యరాజ్య సమితి సూచించినట్లుగా ఈ ప్రాంతం రెండుగా విడిపోవడం, సరిహద్దుల్లో కాల్పుల విరమణను పాటించేలా రూపొందిన ఒప్పందంపై రెండు దేశాలు సంతకం పెట్టాయి. 1965లో ఈ రెండు దేశాల మధ్య రెండో యుద్ధం జరిగింది. తర్వాత 1995లో కార్గిల్లో భారత్, పాకిస్తాన్ మద్దతు ఉన్న దళాల మీద యుద్ధం చేసి విజయం సాధించింది. ఆ సమయానికే తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని రెండు దేశాలు ప్రకటించాయి. ప్రస్తుతం కశ్మీర్ మొత్తం మాదే అని ఢిల్లీ, ఇస్లామాబాద్ రెండూ చెప్పుకుంటున్నాయి. కానీ వాటి నియంత్రణ కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యింది. కశ్మీర్లో అశాంతి ఎందుకు? కశ్మీర్ లోపల ఉంటున్న వారిలో ఈ ప్రాంతం పట్ల విధేయత గురించి అభిప్రాయాలు వైవిధ్యంగా బలంగా ఉన్నాయి. చాలా మంది భారత్ పరిపాలనను అంగీకరించడం లేదు. భారత్ పాలనకు బదులు స్వతంత్రంగా ఉండడము లేదా పాకిస్తాన్తో కలిసేందుకు ఇష్టపడుతున్నారనే వాదన ఉంది. దీనిని భారత్ వ్యతిరేకిస్తుంది. మతం ప్రధాన అంశం. జమ్మూ కాశ్మీర్లో 60% ముస్లింలు ఉన్నారు. భారత పరిపాలనకు వ్యతిరేకంగా ఇక్కడ 1985 నుంచి సాయుధ తిరుగుబాటు జరుగుతోంది. ఈ ఘర్షణల్లో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కశ్మీర్లో మిలిటెంట్లకు పాకిస్తాన్ సాయం చేస్తోందని భారత్ ఆరోపిస్తోంది. అయితే పాకిస్తాన్ ఈ ఆరోపణను ఎప్పుడూ తిరస్కరిస్తూనే ఉంది. 2019లో ఢిల్లీలోని ప్రభుత్వం కశ్మీరులో భారీ భద్రత ఏర్పాట్లు చేసిన తర్వాత ఆ ప్రాంతానికి ఉన్న స్వతంత్ర ప్రతిపత్తి ఆర్టికల్ 370ని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతానికి ఉన్న ప్రత్యేక హోదా తొలగించిన కొన్నేళ్ల తర్వాత ఇక్కడ తీవ్రవాద దాడులు తగ్గాయి. పర్యాటకుల సంఖ్య పెరిగింది. కశ్మీర్లో తీవ్రవాద దాడుల తర్వాత ఏం జరిగింది? 2016లో యూరీ సెక్టార్లో 19 మంది భారతీయ సైనికులపై దాడి చేసి చంపేయడంతో పాక్ పాలిత కాశ్మీరులో ఉన్నాయని ఆరోపిస్తున్న మిలిటెంట్ స్థావరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. 2019లో పుల్వామాలో బాంబు పేలుళ్లలో పారామిలిటరీ బలగాలకు చెందిన 40 మంది చనిపోయారు. దీంతో భారత్ బాలాకోట్ ప్రాంతంలో వైమానిక దాడులు చేసింది. 1971లో తర్వాత భారత్ ఇలాంటి దాడులు చేయడం ఇదే తొలిసారి. ఈ దాడులపై పాకిస్తాన్ కూడా ఇదే రీతిలో స్పందించింది. తాజాగా 2025 ఏప్రిల్లో పహల్గామ్లో తీవ్రవాదుల దాడి తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ 2 దశాబ్దాల్లో కాశ్మీర్లో పౌరుల మీద జరిగిన అత్యంత పాశవికమైన దాడి ఇది. ఈ సంఘటన జరిగిన 2 వారాల తర్వాత భారతదేశం పాక్ ఆధీనంలో ఉన్న కశ్మీర్పై క్షిపణి దాడులు చేసింది. దీంతో మరోసారి ఉద్రిక్తతలు పెరగడంతో రెండు దేశాలు సంయమనం పాటించాలని ప్రపంచ దేశాలు పిలుపునిచ్చాయి. ప్రపంచంలో సైనికీకరణ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కశ్మీర్ కూడా ఒకటి. శాంతి మీద ఎలాంటి ఆశలు ఉన్నాయి? 2003లో కాల్పుల విరమణకు భారత్, పాకిస్తాన్ అంగీకరించాయి. పాకిస్తాన్ పట్ల కఠిన వైఖరి అవలంబిస్తామని చెప్పిన నరేంద్ర మోదీ 2014లో ప్రధానమంత్రి అయ్యారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి చర్చల పట్ల శ్రద్ధ చూపించారు. ఢిల్లీలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ హాజరయ్యారు. అయితే ఏడాది తర్వాత పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్ బేస్ మీద దాడి జరిగింది. దీనికి పాక్ ప్రేరేపిత దళాలదే బాధ్యతని భారత్ ఆరోపించింది. ఈ దాడి తర్వాత 2017లో ఇస్లామాబాద్లో జరగాల్సిన ప్రాంతీయ సదస్సుకు ప్రధాని మోదీ హాజరు కాలేదు.